హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే అన్న. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మూవీ స్టోర్ లైన్లోకి వెళ్ళిపోతే ఒక నరికిన అమ్మాయి తలని చూపించుతారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఎక్కడో సింపుల్గా కూల్గా ఒక ప్లేస్లో రష్యన్ డాల్స్ అమ్ముకునే అమ్మాయిని చూపిస్తారు ఫ్రెండ్స్. ఆ అమ్మాయి దగ్గరికి స్కార్ప్ అని ఒక వ్యక్తి వస్తాడు. సో తను ఏంటంటే అందమైన అమ్మాయిలను చూసి వాళ్ళకు ఫోటో షూట్ చేసి వాళ్ళని మంచి మంచి స్టార్స్గా తయారు చేస్తాడు ఫ్రెండ్స్. స్కార్ఫ్ ఏం చేస్తాడంటే ఆ రష్యన్ డాల్స్ సేల్ చేసుకునే అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన గురించి మొత్తం చెప్పి ఆ రష్యన్ డాల్స్ అమ్ముకునే అమ్మాయిని మెల్లగా ఎలాగో ఒప్పించి తన ఆఫీస్కి తీసుకెళ్తాడు ఫ్రెండ్స్. తన ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఆ అమ్మాయికి ఫోటో షూట్స్ అన్నీ చేపిస్తాడు ఫ్రెండ్స్. ఫోటో షూట్స్ ఓకే చేసేసి ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకొని ఆ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చేసి ఆ అమ్మాయితో ఫోటో షూట్స్ చేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు. దాని తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన బాస్ వస్తాడు ఫ్రెండ్స్. బాస్ వచ్చి ఆనంద్ చూసి అట్రాక్ట్ అయిపోయి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు ఫ్రెండ్స్. దాని తర్వాత ఆ బాస్ ఏంటంటే ఆ అమ్మాయిని డిన్నర్కి పిలుస్తాడు ఫ్రెండ్స్. డిన్నర్కి పిలిచిన తర్వాత ఆ అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత తన బాస్ తనతో "నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను లవ్ చేస్తున్నాను" అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక ట్విస్ట్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఆ ట్విస్ట్ అయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ బ్రో. నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ ట్విస్ట్. దాని తర్వాత తన బాయ్ ఫ్రెండ్ వల్ల తను ఎంత సఫర్ అయింది, తను ఎంత పెయిన్ అనుభవించింది అని చెప్పేసి చూపిస్తారు ఫ్రెండ్స్. ఆ సీన్స్ మాత్రం చాలా హైలైట్గా చూపించారు ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీలో ఆ సీన్స్ చాలా హైలైట్ అనిపించాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఆ అమ్మాయి చనిపోవాలనుకుంటుంది ఫ్రెండ్స్. కానీ తనకున్న ఒకే ఒక సిచ్యువేషన్ యూజ్ చేసుకొని తను ఎలా బతికింది, తను లైఫ్ని ఎలా ముందుకు లీడ్ చేసింది అనేది మూవీ స్టోరీ లైన్ భయ్య. మూవీ ఓవరాల్గా ఎలా ఉంది, నీకు నచ్చిందా లేదా, మూవీ చూడొచ్చా లేదా భయ్య అంటే మూవీ మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు భయ్య. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. మూవీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తీశారు. చాలా బాగుంది భయ్య మూవీ. ఈ మూవీలో మెయిన్గా నాకు యాక్షన్ సీన్స్ చాలా బాగా నచ్చాయి భయ్య. ఆ రెస్టారెంట్ యాక్షన్ సీన్ అయితే చాలా బాగుంది భయ్య. నాకైతే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం జరుగుద్ది మూవీ ఎటు వెళ్తుంది అని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది భయ్య. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు భయ్య ఈ మూవీ చూసినప్పుడు. నాకైతే మూవీ చూస్తున్నంతసేపు అరే ఒక మంచి మూవీ చూశాను అన్న ఫీలింగ్ వచ్చింది భయ్య. నేనైతే ఈ మూవీని ఎవరన్నా చూస్తానంటే తప్పకుండా రికమెండ్ చేస్తాను భయ్య. ఈ మూవీని అయితే తప్పకుండా చూడొచ్చు భయ్య. మస్ట్ వాచ్ మూవీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ మూవీని ఎట్టి పరిస్థితిలో మీ ఫ్యామిలీతో చూసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేకపోయినా కానీ అడల్ట్ సీన్స్ ఉన్నాయి భయ్య. ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీతో చూడకండి. ఇంకా ఈ మూవీలో పర్ఫామ్ చేసిన యాక్టర్స్ విషయానికి వస్తే నాకైతే అనా క్యారెక్టర్ చేసిన అమ్మాయి యాక్టింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య. ఆ అమ్మాయి మాత్రం యాక్టింగ్ చింపి పారేసింది భయ్య. నాకైతే ఆ అమ్మాయి యాక్టింగ్ చాలా చాలా బాగా నచ్చింది భయ్య. యాక్షన్ సీన్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేసింది భయ్య. కుమ్మేసింది అంత యాక్టింగ్. క్రువెల్లో మూవీలో యాక్టింగ్ చేసిన అమ్మాయి తర్వాత అంత బాగా నచ్చిన యాక్టింగ్ భయ్య ఈమెది. నాకైతే ఈమె యాక్టింగ్ మాత్రం పిచ్చి పీక్స్ అనిపించింది భయ్య. ఒక్కసారి మూవీ చూడండి భయ్య. ఈ అమ్మాయి యాక్టింగ్కి మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే. అంత బాగా పర్ఫామ్ చేసింది ఈ అమ్మాయి. ఈ మూవీ నాకు మళ్ళొకసారి చూడాలని థాట్ వచ్చింది ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ వల్లే భయ్య. అసలు అది మామూలు యాక్టింగ్ కాదు భయ్య. ఒక్కసారి మీరు కనుక ఈ మూవీ చూసారనుకో ఆ అమ్మాయిని కూడా మీరు కూడా తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు భయ్య. అంత బాగా చేసింది ఆ అమ్మాయి. ఇంకా మిగిలిన యాక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా బాగా చేశారు భయ్య. ఈ మూవీలో యాక్టర్స్ అందరు బాగా చేశారు. కాకపోతే నాకు మాత్రం మెయిన్ లీడ్గా చేసిన అన్న క్యారెక్టర్ మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య. ఇంకా ఈ మూవీ డైరెక్టింగ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఈ మూవీ డైరెక్షన్ చాలా బాగా నచ్చింది భయ్య. మూవీ చూసినంతసేపు నాకైతే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఫుల్ గ్రిప్పింగ్ అనిపించింది భయ్య. ఈ మూవీ డైరెక్టర్ మూవీ మాత్రం హైలైట్ తీశాడు భయ్య. గ్రేట్ డైరెక్షన్ భయ్య. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది భయ్య. మూవీకి తగ్గట్టు ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్గా ఉంది భయ్య. ఈ మూవీలో ప్రతిదీ హైలైట్ భయ్య. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మన మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే మూవీ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
మన ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి మన ఛానల్ని ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన ఛానల్లో మూవీ రివ్యూలే కాకుండా సో స్టోరీస్ కూడా ఉంటాయి బ్రో. అవి నా ఓన్ స్టోరీస్, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. మరి సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.